రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రజల ఆస్తులను ప్రైవేటీకరిస్తున్నారని రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాయచోట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ విద్య, వైద్యం, ఉద్యోగ వ్యవస్థలను బలహీనపరుస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్లక్ష్యం చేస్తున్నారని, రామాయపట్నం పోర్టు, విశాఖ ఉక్కు పరిశ్రమ వంటి కీలక సంస్థలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడుతోందని గడికోట శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఎవరైనా ఆలోచన చేయవలసింది ప్రజాశ్రేయస్, ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తిని కాపాడేది ఒకటి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి మేలు చేసే విషయంలో ప్రభుత్వ నిర్ణయాల ప్రకారం జరిగేటువంటి సంస్థలను నిర్వీర్యం చేయకూడదు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తాను అంతకుముందు 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి 95 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అనేకమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను విచ్ఛిన్నం చేసి ప్రైవేట్ పరం చేశాడు, తన బినామీలకు దోచిపెట్టాడు. తర్వాత ఆయన మారాడని కొంతమంది అన్నారు, ఆయన ఏమాత్రం మారలేదని ఇప్పుడు అర్థమవుతా ఉంది. ఎప్పుడైనా కూడా ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ప్రైవేట్కి దేనికి కూడా ప్రైవేటేషన్ కు మేము ప్రైవేట్ డెవలప్మెంట్కి ఏది వ్యతిరేకం కాదు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు వాళ్ళ స్తోమతతో ఇప్పుడు బ్యాంకర్స్ దగ్గర నుంచి వాళ్ళకు ఉన్నటువంటి లయబిలిటీస్తో వాళ్ళు సొంతంగా కట్టచ్చు. కానీ ప్రభుత్వం నిర్ణయించిన దాంట్లపైన వాళ్ళు కన్ను వేసి దాన్ని చీప్గా కొట్టేసేసి దోచుకోవడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఎవరైనా ఆలోచన చేయవలసింది ప్రజాశ్రేయస్, ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తిని కాపాడేది ఒకటి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి మేలు చేసే విషయంలో ప్రభుత్వ నిర్ణయాల ప్రకారం జరిగేటువంటి సంస్థలను నిర్వీర్యం చేయకూడదు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తాను అంతకుముందు 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి 95 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అనేకమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను విచ్ఛిన్నం చేసి ప్రైవేట్ పరం చేశాడు, తన బినామీలకు దోచిపెట్టాడు. తర్వాత ఆయన మారాడని కొంతమంది అన్నారు, ఆయన ఏమాత్రం మారలేదని ఇప్పుడు అర్థమవుతా ఉంది. ఎప్పుడైనా కూడా ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ప్రైవేట్కి దేనికి కూడా ప్రైవేటేషన్ కు మేము ప్రైవేట్ డెవలప్మెంట్కి ఏది వ్యతిరేకం కాదు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు వాళ్ళ స్తోమతతో ఇప్పుడు బ్యాంకర్స్ దగ్గర నుంచి వాళ్ళకు ఉన్నటువంటి లయబిలిటీస్తో వాళ్ళు సొంతంగా కట్టచ్చు. కానీ ప్రభుత్వం నిర్ణయించిన దాంట్లపైన వాళ్ళు కన్ను వేసి దాన్ని చీప్గా కొట్టేసేసి దోచుకోవడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు.